సిటీ న్యూస్ కి స్వాగతం. వాణి, మాది వరంగల్ గిరిమాజిపేట వాసులను. నేను 2023 ఆగస్టులో 4.5 ఎకరాల భూమిని నెక్కొండ మండలం చంద్రకొండ విలేజ్ గేట్పల్లి తండాలో బోడ సంతోష్, బోడ ఎంకన్న, బోడ సెట్రన్ నుంచి కొనుగోలు చేశాను. నాకు పట్టా పాస్బుక్లు కూడా వచ్చాయండి. ఇవి నా పట్టా పాస్బుక్లు. అయినాక చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బంది పెడితే నేను ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నాను. కోర్టు నుంచి ఇంటి ఇంజక్షన్ ఆర్డర్ వచ్చినాక రెండు వైపులా కనీలు నాటుకున్నాక బుక్కే శివ అనే వ్యక్తి అసలు ఈ భూమికి ఎలాంటి సంబంధం లేని వచ్చి కనీలు ఇరగొట్టిండు. ఆయన మీద ఎఫ్ఐఆర్ అయింది. వాళ్ళ కొడుకు వచ్చి కనీలు ఇరగొట్టిండు, సీసీ కెమెరాలు తీసుకున్నాడు. ఆయన ఎంఆర్ఓ రాజ్కుమార్ అప్పుడేమో ఈయనకి ల్యాండ్తో ఏం సంబంధం లేదు అని చెప్పాడు. ఆ తర్వాత ఆ శివతోనే ఈయన కుమ్మక్క అయిపోయి నా ల్యాండ్ ఇప్పుడు ఇష్టంలో ఉన్నదని ఇదని నన్ను హరాస్మెంట్ చేస్తాడు. ఆర్డీఓకి లెటర్ పంపిండు. హైకోర్టు ఆర్డర్ కూడా ఖచ్చితంగా క్లియర్గా ఉన్నది. ఎంఆర్ఓ ఇంటర్ఫియర్ కావద్దు అని చెప్పి క్లియర్గా ఉన్నది. అయినా కూడా నన్ను హరాస్మెంట్ ఆ శివతో కుమ్మక్కయ్యి నా ఒక్క ల్యాండ్నే సర్వే చేస్తానని నా ల్యాండ్ శిఖమని చెప్పి నాకు సర్వే నోటీస్ ఇచ్చిండు. రేపు సర్వే చేస్తా అంటాను. 24వ తారీఖు నోటీస్ కూడా 24వ తారీఖు రాత్రి 9 గంటలకి జీపీఓ సీనయ్య వాట్సాప్ పెట్టిండు. యాక్చువల్గా నోటీస్ అనేది హార్డ్ కాపీ ఇవ్వాలి, కానీ అలా ఇవ్వకుండా మొత్తం ప్రతి ఒక్క దాన్ని ఉల్లంఘన చేస్తూ నా భూమిని మొత్తం శిఖంగా ఇచ్చేసి సాదాబైనంలో వేరే వాళ్ళకి అమ్ముకుందామని చెప్పి నన్ను హరాస్మెంట్ చేస్తాండే ఎంఆర్ఓ. దయచేసి కలెక్టర్ గారు స్పందించి నాకు సత్వర న్యాయం చేయాలి. సర్వే నెంబర్ వచ్చేసి 652 రూ 652 రూ/1, 652 రూ/2. ఒక్కొక్క దాంట్లో 1.5 ఎకర్ ఉన్నది. టోటల్గా కలిపి 4.5 ఎకరాల భూమి ఉంది. 652 రూలో 1.5, 652 రూ/1లో 1.5, 652 రూ/2లో 1.5, మొత్తం 4.5 ఎకరాల భూమి ఉంది అన్న. ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని వెళ్ళినాక చుట్టుపక్కల వాళ్ళు ఆ ఇంజక్షన్ ఆర్డర్ని కూడా ఖాతరు చేయకుండా మేము మందు తాగి చేస్తాము, కొడవలతో చంపేస్తా నిన్ను, ఇది నా సెల్ ఫోన్ కూడా గుంజుకునేది. బుక్కే శివ వాళ్ళ కోడలు వాళ్ళ తల్లి, నువ్వు ఎందుకు వస్తానవే, నీకేమున్నదని వస్తానవే, నేను కొనుక్కున్న భూమిని నా ఊర్లోకి నేను వెళ్తా అంటే నీకేమన్నా ఉంటే నా బండికి గుంజుకునేది. నేను ఇప్పుడు చంపేసి ఆ చెరువులో పాతరేస్తాను, నేను ఇంకోసారి ఈ ఊర్లోకి వచ్చినావు అనుకో నేను చంపేస్తాను, బండికి గుంజుకున్నది, నా సెల్ ఫోన్ గుంజుకున్నది. ఎఫ్ఐఆర్ అయినా ఇంతవరకు నా సెల్ ఫోన్ ఇవ్వనే లేదు. జూలైలో జరిగింది ఈ విషయము. ఇంతవరకు నా సెల్ ఫోన్ నాకు రిటర్న్ రాలేదండి.